మాదిగలను గిరిజనులను కాంగ్రెస్ విభేదిస్తోందన్న ప్రధాని మోదీ దొంగ మాటలను నమ్మొద్దన్నారు మంత్రి తుమ్మల. దళితులను దూరం పెట్టే పార్టీ బీజేపీ అని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. భద్రాచలంలో సిపిఐ ఎన్నికల మద్దతు సభకు మంత్రి హాజరయ్యారు. గిరిజనుల పేరిట, మతం పేరిట ఏ పార్టీ రాజకీయం చేస్తుందో ప్రజలు గమనించాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ చేస్తే హిందువుల యొక్క పుస్తకాన్ని తీసి ముస్లింలు చేస్తారు. అది వాస్తవమా? ప్రధానమంత్రి తక్కువ మాటేనా? అదే కాకుండా మళ్ళీ నిన్న మొన్న మాదిగ జాతిని లేదా గిరిజన జాతిని కాంగ్రెస్ పార్టీ ద్వేషిస్తుంది, విభేదిస్తా ఉంది. కాబట్టి మా ఓటు వేయని అడుగుతారు. అసలు విభేదించింది సాక్షాత్తు ప్రధానమంత్రి, దూరం పెట్టింది ప్రధానమంత్రి, అవమానం చేసింది ప్రధానమంత్రి. మొన్న పార్లమెంట్ భవన శంకుస్థాపన కానీ ఇంకో కార్యక్రమం కానీ ఆ రోజు ఉన్నటువంటి సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. ఆయన పక్కన పెట్టి దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయన తల్లిదండ్రులే